యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. తర్వాత కూడా కలిపి చూద్దాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఈ రెండు శ్లోకాలు కలిపి ఎందుకు చదవాలి అర్థం అవ్వాలి. ఏమంటున్నారు? హెచ్చరిక, వార్నింగ్. ఏమిటట? పురుషస్య ఇంద్రియాణి ప్రమాధీని అంటే ఇంద్రియాల యొక్క సహజమైన స్వభావం ఏంటంటే అవి ఇంద్రియాలు ఎప్పుడు బాధ పెడతాయి, శోభ కలిగిస్తాయి మనిషిని. ఎవరి ఇంద్రియాలు? అజ్ఞాని కాదు, విపశ్చిత అపి అంటే విద్వాంసుడైన జ్ఞానం ఉన్నప్పటికీ యతత అపి అంటే ప్రయత్నం చేస్తున్నాడు, సాధన చేస్తూనే ఉన్నాడు. ఇంద్రియాలని గ్రహించడానికి, మనసును స్వాధీనం చేసుకోవడానికి శాస్త్రాధ్యయనం అన్నీ ఉన్నాయి. యతత అంటే సాధన చేస్తున్నాడు, ప్లస్ జ్ఞానం ఉంది, శాస్త్ర జ్ఞానము ఉంది. అయినప్పటికీ చూసారా, నా జ్ఞానం ఉందనుకొని అహంకరిస్తే అది అందుకే వార్నింగ్. కౌంతేయ ఏమవుతుంది? ఇంద్రియాణి ప్రమాధీని, ఇంద్రియాలు చాలా క్షోభ పెడతాయి, ఆ మనిషిని వ్యాకులం చేస్తాయి, అతలాకుతలం చేస్తాయి, క్షోభ కలిగిస్తాయి. అందుకే మనహ హరంతి ప్రసభం, మనస్సు కూడా బలవంతంగా లాగివేయబడుతుంది ఈ ఇంద్రియాల ద్వారా. మనస్సు ఇంద్రియాలని వెనక్కి తీసుకురావాల్సింది పోయి ఇంద్రియాలు మనస్సును ఏం చేస్తాయి? లాగి పారేస్తాయి. ఎంత వేగంగా అంటే వాడు చూస్తూ కూడా వాడు తెలియకుండానే మనసు జారిపోతుంది, చూస్తూ ఉండగానే అంత వేగం. అందుకు జాగ్రత్తగా ఉండాలి. బి అవేర్ ఆఫ్ ది సెన్సెస్, బివేర్ ఆఫ్ ద సెన్సెస్, రెండు. బివేర్ ఆఫ్ ద సెన్సెస్. శంకరాచార్యులు వివేక చూడమణిలో ఒక ప్రస్తావన ఈ సాధన విషయంలోనే ఏమంటారంటే, మనోనామ మహావ్యాఘ్ర చరతి విషయారణ్య భూమిషు. మనస్సు అనే ఓ పెద్ద పులి విషయములనే అరణ్యంలో చరిస్తూ ఉంటుంది కదా. సాధవో ఏ ముముక్షువ అంటే, ఓ ముముక్షువులారా, ఓ సాధకులారా, మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. పెద్ద పులి. ఇప్పుడు చూడండి, మనం కొన్ని రోడ్ హైవేలో లేదా కొన్ని రోడ్స్ లో వెళ్తే అక్కడ అటు ఇటు అడవి ఉంటుంది, అటు ఇటు థిక్ ఫారెస్ట్. అక్కడ బోర్డు పెడతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓ పెద్ద పులి బొమ్మ సింహమ్మో వేసి ఇక్కడ ఉంటాయి, జాగ్రత్తగా లోపలికి వెళ్ళకండి అన్నట్లు. ఈ పెద్ద పులి ఎక్కడ ఉందంట? మనస్సే. ఎక్కడ జరుగుతుంది అది? విషయారణ్య భూమిషు, విషయాలని అరణ్యంలో జరుగుతుంది. అమ్మో, మరి ఏం చేయాలి? దాని కంటపడకండి, అవునా? జాగ్రత్తగా ఉండండి. అక్కడ మనస్సును పెద్ద పులి అంటారు. ఇక్కడ ఈ మనస్సును లాగేసేవేమిటంటే ఇంద్రియాలు.
అవునా? కాబట్టి రెండిటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే ఏమిటి అర్థము? ఈ బుద్ధిని ఎప్పుడు ఈ లైట్ ఆఫ్ కాకుండా, వివేకం కోల్పోకుండా జాగరూకతతో ఉండాలని అర్థం. అందుకే ఏం చెప్తున్నాడు? రెండు విషయాలు. యతతః ప్రయత్నం చేస్తున్నప్పటికీ, విపశ్చితః మేధావంతుడే, మేధావంతుడే గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ ఏమి లాభం లేదు. ఆ మేధాశక్తి ఎంతవరకు? కొంతవరకు. అవసరం వచ్చినప్పుడు అది పనికే రాదు. ఇంద్రియాలు లాగుతుంటే మనసు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది జ్ఞానం? అప్పుడు గుర్తు రాదు, అప్పుడు జ్ఞాపకం రాదు, మర్చిపోతాడు, ఏమరపాటు వచ్చేస్తుంది. కాబట్టి నేను సాధన చేస్తున్నా, నాకేం పర్వాలేదులే అనుకొని రిలాక్స్ అవ్వకూడదు. నాకు జ్ఞానం ఉంది అనుకొని అసలే అనుకోకూడదు. జ్ఞానం ఎక్కడుంది? బుద్ధి స్థాయిలో తెలుసు. అంతే, బుద్ధి స్థాయిలో ఇప్పుడు సంపాదించావు జ్ఞానము. ఈ సంస్కారాలు ఏం చేస్తాయి? ఈ లోపల ఉండే విషయ సంస్కారాలు, ముద్రలు, ఇందాక రసహ, దాని కంటిన్యూషన్, రసహ అభిరుచులు ఉన్నాయి కదా ముద్రలు. అవి ఏం చేస్తాయంటే మనకు అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు ఏం చెయ్యవు, మన ఏం ప్రభావితం చెయ్యవు. ఆ అభిరుచులకు అనుకూలమైన పరిస్థితి అక్కడ కనిపించింది అనుకోండి, బాహ్యంగా అలాంటి అట్మాస్ఫియర్ ఉందనుకోండి, ఈ లోపల నుంచి కదిలిస్తాయి అవి. అప్పుడన్నీ నీకు అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉంది కానీ కానీ అంటూ లోపల నుంచి లాగుతుంది అది. కాబట్టి మనస్సుని వేగంగా లాగి పారేస్తాయి. ఎంత వేగం? తెలియకుండానే లాగి పారేస్తున్నాయి అనే సంగతి కూడా తెలియకుండా వెళ్ళిపడిపోతుంది. ఎందుకు ఇలా చెప్పాడు? విద్వాంసుడైనా అంతేనట, యత్నశీలుడైనా అంతే. ఇక జ్ఞానం లేని వాడి సంగతి ఏమిటి? సాధనే చెయ్యని వాడి సంగతి ఏమిటి చెప్పండి? ఇక ఏ ప్రయత్నము లేనివాడు ఏమవుతాడు? ఎప్పుడు బురదలోనే ఉంటాడు. అప్పుడప్పుడు పడ్డం కాదు, ఎప్పుడు బురదలోనే ఉంటాడు. ఎందుకు ఇలా చేశాడు? ఎంత ఈ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు? చెప్పాడు, పరం దృష్ట్వా నివర్తతే. ఈ విషయ వాసనలు పూర్తిగా లీనమైపోవాలి, క్షయమైపోయే వరకు జాగ్రత్త పడాలి. లోపల ఏమున్నాయో ఏం తెలుసు? ఎప్పుడు ఏమి బయటకు వస్తాయో ఏం తెలుసు చెప్పండి? తెలీదు కదా, తెలీదు. ఏంటి? దానికి అనుకూలమైన పరిస్థితి లేనంత వరకు ఏం బాగానే ఉంటుంది, ప్రమాదం ఏముండదు. ఆ అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్త. అది అందుకే అన్నారు, అవకాశం రానంత వరకే అందరూ జ్ఞానులు. అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది వాడి ఎంత వైరాగ్యం ఉందో, ఎంత వివేకం ఉందో, ఎంత జ్ఞానం ఉందో. దీనికి మాతాజీ ఒక కథ చెప్పారు, పురాణ కథే. వ్యాసుల వారుకి 9 శిష్యులు ఉన్నారు, ముఖ్యమైన వాడు. అందులో జైమిని ఒకరు. సార్ వ్యాసుల వారు బోధ చేస్తున్నారు. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. ఇదే స్టేట్మెంట్, ఇదే ఇప్పుడు చెప్పిందే చెప్పారు ఆయన, వ్యాసుడేగా. బలవాన్ ఇంద్రియగ్రామ, ఇంద్రియములు చాలా బలమైనటువంటివి, ఎంత విద్వాంసుడినైనా అవి లాగి పారేస్తాయి అని చెప్పారు వ్యాసుల వారు. ఈ జైమిని ఇంకా అప్పుడు చిన్నవాడు, పరిపక్వత లేదు. అది ఎలాగవుతుంది? జ్ఞానిని ఎలా లాగేస్తాయి ఇంద్రియాలు? జ్ఞానం ఉంటే లాగి పారేయ అనుకొని పుస్తకంలో రాసుకున్నట్ట, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం నాపకర్షతి. అంటే ఇంద్రియములు బలమైనవే కానీ జ్ఞానం కలిగిన విద్వాంసుని అవి లాగవు. అంటే జ్ఞానం లేని వాళ్ళు లాగి పారేస్తే, జ్ఞానం ఉన్నప్పుడు అవి లాగవు అని నోట్ చేసుకున్నట్ట. అనుకున్నాడు, మనసులో రాసుకున్నాడో అనుకున్నాడు. మరి ఈ వ్యాస భగవానుడు సామాన్యుడు కాడు కదా, ఆయనకి అర్థమైపోయింది వీడేదో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే ఘోరం. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నాకు జ్ఞానం ఉంది కదా అని ఏం కాదు అనుకో. సరే, ఓ రోజు పెద్ద పెద్ద ఆశ్రమాలు కదండి, అప్పుడు కుటీరాలు ఎలాగుండే, పట్ల కుటీరాలు, ఇక్కడ కుటీరం ఉంటే చాలా దూరంలో ఇంకో కుటీరం, అలా దూరంగా అడవుల్లో ఉండేవాళ్ళు ఆ రోజు. సరే, ఈయన కుటీరంలో ఉన్నట్టు ఉంటే, ఇగో ఇప్పుడు మనకు వర్షం పడుతుంది, అలా పెద్ద వర్షం పడుతుంది.
సాయంకాలం చీకటి అయిపోయింది, వర్షం పడుతోంది, గాలులు వచ్చేస్తున్నాయి, చలి. ఈ లోపల కూర్చొని ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో తలుపు తీసుకొని ఒక అమ్మాయి వచ్చేసి వణికిపోతుంది, గజగజ వణికిపోతుంది, పాపం తడిసిపోయింది. ఎక్కడా ఏమి నిలబడటానికి ఇది లేదు, ఆచ్ఛాదం లేదు నిలబడడానికి. ఏం చేయాలి? అక్కడ గుడిసె కనిపించింది కానీ దూరిపోయింది పాపం. అయ్యా, నేను కాసేపు ఇక్కడ తలదాచుకోవచ్చా? వర్షం బాగా పడుతోంది, మరి తడిసిపోతున్నాను, వణికిపోతున్నానయ్యా అని అంటే, సరేలే ఉండు అనుకున్నా. సరే, ఈయన పని నేను చేసుకోండి. కాసేపు అయిన తర్వాత మైండ్, ఎవరి అమ్మాయి, ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడెక్కడ అమ్మాయిలు ఉండరే చుట్టుపక్కల, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండరు కదా, వాళ్ళందరూ తపస్సు చేసుకుంటే మునులు కదా, అమ్మాయిలు అసలు రానే రారు. ఏమిటి అమ్మాయి ఎవరా అని చూడడం మొదలుపెట్టాడు, గమనించడం మొదలు. చూశారు కదండి, లోపల ఎక్కడో ఉండేటువంటి విషయ సంస్కారం ఏమైపోయిందంటే, అవకాశం వచ్చింది కదా, చుట్టుపక్కల ఎవరూ లేరు, ఒంటరిగా ఉంది, పైగా పిల్ల, ఆ లోపల నుంచి ఏదో తన్నుకుంటూ బయటకు వచ్చింది. మీకు తెలుసు తర్వాత ఏం జరుగుతుంది, నేను చెప్పక్కర్లేదు, వివరించి చెప్పక్కర్లేదు. సరే, మోహావేశం వచ్చేసింది. అడిగాడు అమ్మాయి, ఏంటి స్వామి? బాబు, ఆ పిల్లకి ఏం తెలియదు. సరే బాగుంది, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? కాలేదు స్వామి. సరే, నేను బ్రహ్మచారిని, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అవి ఇంకా మంచి రోజులు కాబట్టి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అది ఈ రోజుల్లో కాదు కదా. అడిగితే వాము, అమ్మాయికి భయం వేసింది. మీరు బ్రహ్మచారులు, మీరు స్వాములు, నన్ను ఇలా అడుగుతారేంటి? ఇవాళ సరే అంటారు, లేపు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, మీరు ముక్కు మూసుకోవడానికి. అబ్బాయి ఇలాంటి వాళ్ళు నమ్మను స్వామి అని. నమ్మనంటే, అలా కాదు అలా కాదు, నేను మా ఆడిన మాట తప్పేవాడిగా, తప్పకుండా నేను చేపడతాను, నేను నిన్ను అదే స్వీకరిస్తాను అని అంటే, నేను అలా నమ్మను స్వామి, నాకు భయం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారేమో. కాదులే, నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తాను. సరే, మరి ఎలా ప్రతిజ్ఞ? నాకు అగ్నిసాక్షిగా చేయండి ప్రమాణం అని అడిగింది. ఆ రోజుల్లో సాక్షులు, అగ్నిసాక్షి అనేది ఒక నమ్మకం ఉండేది కదా. ఇప్పుడు ఏ సాక్షి లేదు, మనస్సాక్షి లేదు, అగ్నిసాక్షి. సరే, రోజు అక్కడ సమిధాదానం చేస్తారు. సమిధాదానం అంటే తెలుసు కదా, అగ్ని కార్యం అంటారు. పొద్దున్న లేచి అగ్ని వెలిగించి సమిధులు సమర్పణ చేస్తారు. అది చేసే అలవాటు ఉంది, అక్కడ ఉంది. దాంట్లో 2 పుల్లలు వేసేసి, సాయంకాలం పుల్లలు వేసేసి, అలాగే అయితే ఇలా చేయి పట్టుకొని అగ్నిసాక్షిగా ప్రదక్షిణ చేయటం కాదు, నన్ను భుజం మీదకి ఎక్కించుకొని మీరు ప్రతిజ్ఞ చేయాలి. సరే, మోహంలో ఉన్నాడుగా, తలకు కూడా ఎక్కించుకుంటాడు. తలే కదా ఎక్కించుకుంది, తలకు చెడిపోయింది కాబట్టి ఏమవుతుంది? సరే, భుజం మీదకి ఎక్కించుకున్నాడు. ప్రదక్షిణ తిరిగాడు, ఒక చుట్టు తిరిగాడు. రెండో చుట్టు తిరిగేటప్పటికి తల మీద ముట్టికాయ పడింది. ఏంటబ్బా, ఎవరన్నా నీళ్ళు కొట్టేదని ఎవడుకుందా అనుకున్నాడు. సరే, ఏమిట్లా అని మళ్ళీ రెండో చుట్టు తిరిగాడు. మూడో చుట్టు తిరుగుతుంటే కాలుతో విప్పి తన్నినట్టు అనిపించింది. ఇలా పైకి చూస్తే వ్యాస భగవాన్, అమ్మాయి కాదు, పాడు కాదు, వ్యాస భగవాన్ కిందికి దూకి, అర్థమైందా, బలవాని ఇంద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి, అర్థమైంది స్వామి అన్నాడు. లెంపలేసుకున్నాడు. కృష్ణుడు చెప్పింది అది కదా. ఎంత జ్ఞానం ఉంటే మాత్రం అది లాగిపారేస్తాయి, అవునా? మనస్సును లాగిపారేవి ఇంద్రియాలు. అంటే బండి రివర్స్ గేర్ లో పోయిందనమాట. ఎలా ఉండాలి? మామూలుగా మనస్సు ఇంద్రియాలు వెనక్కి తిప్పాల్సింది పోయి, ఇంద్రియాలు మనస్సును లాగిపారేస్తాయి. అప్పుడు బుద్ధి ఏమైంది? పొరగొట్టలోకి పోయిందంట. పనిచేయదు, అప్పుడు పనిచేయదు బుద్ధి. విద్వాంసుడైనా, తర్వాత యత్నశీలుడైనా, నేను సాధన చేస్తున్నాను నాకేం కాదు అనుకోకూడదు కదా. సాధకుడు సిద్ధుడయ్యేదాకా, సాధకుడు తన లక్ష్యాన్ని చేసేది. అయితే ఒక విషయం, ఎవరి మనస్సును లాగి పారేస్తాయి. ఇంద్రియములు చాలా బలమైనవి కదా, లాగి పారేస్తాయి. ఎవరిని లాగుతాయి? హి అన్నాడు. యతత అపి హి, విపశ్చిత అపి హి. ఎవరిని లాగి పారేస్తాయి అంటే విషయాభిముఖుడైనటువంటి వాడిని.
విద్వాంసుడినైనా సాధకుడినైనా దృష్టిని విషయాభిముఖం చేయకూడదు. అప్పుడు నేను లాగిపారేస్తాను. విషయం యందు దృష్టి లేకుండా ఉండాలి. అందుకే విగత స్పృహ స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో ఆ స్పృహ ఉండకూడదు. అంటే విషయాలు అవి ప్రమాదకరమైనవి తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆ కూర్మము చేసింది చూడండి, వెనక్కి లాగినట్టు వెనక్కి లాక్కోవాలి. అలా లాగకపోతే ఏం చేస్తాయి? అవి నేను లాగి పారేస్తాయి. అంతే అంతే కదా. ఇంద్రియములు ఎప్పుడు లాగుతాయి? మనసు విషయాభిముఖం అయినప్పుడు. ఈ విషయం ఫలానా, ఇది మంచిది కాదు, ఇది నాకు శ్రేయస్కరము కాదు, ఈ మనసును చెదరగొడతాయని తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే వెనక్కి లాగు. అది చేయకపోతే నేను లాగి పారేస్తాను. సో సంయమనం ఎందుకు? ఇప్పుడు సంయమనం ఎందుకు? మనసు మాటి మాటికి కింద పడకుండా ఉండడానికి. ఈ పతనం అనేది నిరోధించడానికి సంయమనం కావాలి. ఈ పతనం అనేది కనుక జరిగితే మళ్ళీ పైకి లేవడం కష్టం. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ముందే జాగ్రత్త పడాలి కదా. పడిన తర్వాత పైకి లేవడం నడుము విరిగిపోదు. ఈ లోపు పడిన తర్వాత మళ్ళీ టైం పడుతుంది, వాటికి పైకి లేవడానికి టైం పడుతుంది. అందుకని ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. విషయాల ఎడల విషయాభిముఖం కాకుండా చూసుకోవాలి, విషయాలు ఇరుక్కుపోకుండా చూసుకోవాలి. లేకపోతే శోభ కలుగుతుంది వాటి. ఎందుకు అంటే ఈ సంస్కారాలు ఒకేసారి సత్వగుణములోకి రావు, సత్వమే ఉండదు. ఈ రజస్సు తమస్సు యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఆ తమస్సు ఏం చేస్తుందంటే ఆవహిస్తుంది బుద్ధిని, రజస్సు ఏం చేస్తుంది? లాగిపారుస్తుంది. రజస్సు ఎప్పుడు ఏమవుతుంది? చలనాత్మకమైంది రజస్సు, రజోగుణం. అవునా? కాబట్టి కామక్రోధలో మోహాలు ఏదో ఒక ఆవేశం వస్తుంది, పోతుంది. అంటే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అంటే నీ తపస్సు నువ్వు వదులుకోవద్దు. ఎప్పుడైనా వదిలితే కొద్ది రోజులైనా అమ్మండి కింద పడ్డానికి ఎంతసేపు, కాలు జరగడానికి ఎంతసేపు కావాలి? మనసు జరగడానికి ఇంకా తక్కువ టైం, కాలు జరగడానికి టైం పడుతుంది, కానీ మనసు వెళ్ళిపోవడానికి క్షణం పట్టదు. మనసు అంత వేగం, ఇంద్రియాల కంటే మనస్సు వేగం. సో మనస్సు ఇంద్రియాభిముఖం అయినప్పుడు, విషయాభిముఖం అయినప్పుడు లాగుతాయి. నువ్వు అలా కాకు, ఇంద్రియాలకి దాసుడు కావద్దు, విషయాలు అభిముఖం కావద్దు. ఎటు చూడాలి మరి అంటారు? ఇటు చూడు. అదే చెప్పాడు తర్వాత శ్లోకంలో, తాని సర్వాణి సంయమ్య. అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా సంయమించి యుక్త అంటే యుక్తత్వాన్ని పొంది మత్పరః ఆసీత, ఇది సూచన. నువ్వు విషయాభిముఖుడు అయితే నేను లాగుతాయి. మత్పరః అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకొని, నేనే లక్ష్యం అనుకొని, పరమాత్మ కంటే అన్యమైన లక్ష్యం నాకు లేదు, అదే లక్ష్యం. మత్పరః ఆసీత, అలా ఎవరైతే ఉంటారో అప్పుడు ఏమవుతుంది? అటు దృష్టి ఉన్నప్పుడు పరం దృష్టివా, పరమ తత్వాన్ని చూస్తున్నావు నువ్వు. అటే దృష్టి కలిగినప్పుడు నిన్ను విషయాలు ఎందుకు లాగుతాయి? అంతేనా కాదా? నువ్వు విషయాభిముఖం అయిపోయి విషయాలు వెంట ఇంద్రియాలు స్వాధీనం చేసుకోవాలంటే కాదది. అందుకు దృష్టి మత్పరః ఆసీత, మత్పరః ఆసీత, నన్నే లక్ష్యంగా పెట్టుకో, నేనే పరమమైనటువంటి లక్ష్యం అని కూర్చోవాలి. యస్య ఇంద్రియాణి వశే, ఎవరి ఇంద్రియములు ఈ ప్రకారంగా పూర్తిగా వశంలో ఉంటాయో, హి, అలాంటి వారికి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అలాంటి వారి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత సాధించటంలో మెళకువలు సులువులు చెప్పారు, హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అవునా? ఇది సులువు, ఇది ఒక ప్రమాదకరం, ఇక్కడ డేంజరస్ సిగ్నల్ ఇది అని ఒక రెడ్ లైట్, ఒక గ్రీన్ లైట్ పెట్టాడు, రెండు పెట్టాడు. ఇప్పుడు నా మనసు లాగబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? విషయాభిముఖము కాకుండా పరమాత్మకు అభిముఖంగా తిప్పాలి. యుక్త ఆసీత మత్పరః, ఇంకో లక్ష్యం ఉండకూడదు. సో ఇప్పుడు గీతలో చెప్పినటువంటిది ఇంద్రియములను బలవంతంగా అణగదొక్కవద్దు, అణిచివేయవద్దు. ఏ శాస్త్రము చెప్పదు. అణచివేత వల్ల ఏమవుతుంది? ఏమవుతుంది? తాత్కాలికంగా అణుగుతుంది, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్పారుగా వెళ్ళి దూకుతుంది, లాగిపారేసి.
కానీ అణిచివేయద్దు. మరి ఏం చేయాలి? నా లక్ష్యం ఇది అని వివేక బుద్ధితో నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని అనుసంధానం చేయడంలో నిమగ్నం అయినప్పుడు ఇదే అని గట్టిగా నిర్ణయించుకొని చేస్తూ ఉంటే ఈ ప్రమాదానికి లోను కాదు. ఇక్కడ మత్పరహ, నన్నే లక్ష్యంగా పెట్టుకోవడం అనే విషయంలో శంకరాచార్యుల వారు ఓ దృక్కోణంలోంచి చెప్పారు, అద్వైత దృక్కోణంలోంచి చెప్పారు. ఇప్పుడు భగవంతుడే నా లక్ష్యం అంటే ఏంటి? సో భగవంతుడిని నేను చేరుకోవాలి, అంతే కదా, మామూలుగా అంతే కదా అర్థం. లక్ష్యం అంటే ఏంటి? ఇది ఇప్పుడు నేను ఇంకా మార్గంలో ఉన్నాను, ఆయన నేను చేరుకోవాలి అని అనుకోవడం. కానీ శంకర్లు చెప్పిందంటే మత్పరహ అనేదానికి వాసుదేవ సర్వ ప్రత్యేగాత్మ పరం యస్య సహ. వాసుదేవుడు ఎవరు? అందరికంటే పరమమైనటువంటి వాడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? వాసుదేవుడు ప్రత్యేగాత్మ, తనలో ఆత్మగా ఉన్నాడు. అహం నా అన్య తస్మాత్, ఆ ప్రత్యేగాత్మగా ఏ వాసుదేవుడైతే నాలో ఉన్నాడో ఆయన కంటే నేను వేరు కాదు అనేటువంటి దృష్టి, ఏకాత్మ భావన, పరమాత్మతో అనుసంధానం. ఈ భావన ఏమవుతుంది? వెనక్కి రాదు. లేదా ఆయన చేరుకోవాలి నేను అంటే ఎప్పటికి చేరుకుంటాను ఏమో, ఈ లోపల కాస్త ఈ పక్క కూడా చూసి వెళ్ళిపోదాం ఉంటుంది. చాలా టైం పడుతుంది, ఈ లోపు కాస్త ఇది ఏదో చూసిపోదాం అంటుంది. కాదు, అవును, అందువే ఉంటాయిగా. కాబట్టి లక్ష్యం అంటే ఏంటి? ఎప్పుడో చేరుకోవాల్సిన లక్ష్యం కాదు ఇక్కడ. మరేమిటి? ఆ ప్రత్యేగాత్మ స్వరూపమైన పరమాత్మ వాసుదేవుడు ఉన్నాడే, ఆయన కంటే నా అన్య, నేను వేరు కాదు. ఇది అనుసంధానం, తాదాత్మ్యం. ఎవరితో తాదాత్మ్యం చెందాలి? ఇప్పటిదాకా ఈ జీవుడు ఏం చేశాడు? శరీరం, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధితో తాదాత్మ్యం చెంది కదా టప 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 పడిపోతున్నాడు. పడిపోవడానికి కారణం ఈ తాదాత్మ్యమే కదా. ఈ తాదాత్మ్యాన్ని షిఫ్ట్ చేయాలి అటు పరమాత్మ. తాదాత్మ్యం అంటే ఐడెంటిఫై అవ్వడం. సో ఆయన కంటే నేను వేరు కాదు. ఇలా చెప్పగానే అందరికి భయం వేస్తుంది. అద్వైతము ఆకలింపు చేసుకోవడం కష్టం, ధారణ చేయడం కూడా కష్టమే, అర్థం చేసుకోవడం ఈజీనే. భయం వేస్తుంది. ఇదే రైట్ రాయల్ పాత్. నిజానికి ఇదే ఉత్తమోత్తమైన మార్గం. ఈ స్థితికి ఆ తాదాత్మ్యం చెందలేని వాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనాలి కనీసం, అంతే కదా. ఆ వాసుదేవుని చేరుకోవాలి, వాసుదేవుని చేయాలి అని ఒక భక్తితో చేస్తుంటాడు. ఇది అలా కాదు. ఇది అద్వైతంలో చెప్పిన భక్తి. వివేక చూడమంటే చెప్తారు, చూసారా? ఇప్పుడు ఈ ఇంద్రియములు లాగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనస్సుని లాగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని విషయాభిముఖుడు కావద్దు. మెయిన్ అది. విషయాలను చూస్తూ, ఇంద్రియములు విషయాలను చూస్తూ ఉంటే మనస్సు లాగబడకుండా ఉంటుందంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ వెనక్కి తీసుకుందాం. ఓ తాగుబోతువాడు ఉన్నాడు, నానా కష్టపడి తాగుడు మానేశాడు. వాడు మళ్ళీ తాగుబోతు గుంపులో చేరాడు అనుకోండి, పొరపాటున ఎప్పుడైనా ఒక్కరోజైనా ఏమవుతాడు? మళ్ళీ ఆ పాత వాసన చూశారు, అది కిక్కు, ఒక తన్నుదంతుంది, అయిపోయాక బయట పడిపోతాడు. ఏమిటో ఇన్నాళ్ళు మానేశారు, మళ్ళీ ఏమిట్రా మళ్ళీ మొదలు పెట్టావు? ఏమిటో అనుకోలేదమ్మా, గ్యాంగ్ లో చేరాడు. ఒక్కరోజు చాలు, ఒక పూట చాలదా? అయిపోయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఇన్సిడెంట్ చాలు, ఒక్క చూపు కూడా చాలు. పురాణ కథలు చదివితే ఒక్క చూపు చూసినా చాలంట. ఈ విషయాల్లో చాలా మంది అజాగ్రత్తగా ఉండటం వల్ల చాలా ఘోరాలు జరిగిపోతాయి, నేరాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే ఏమవుతుంది అని అడుగుతారు, తాకితే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది? ఒక్కసారి జాలి లాగుతాను, ఒక చూపు చాలదా? శంకరులు అందుకే చెప్తారు వివేక చూడమంటారు. ఇవన్నీ సాధకుడి కోసమే. ఈ విషయాలు ఎలాంటివి అంటే, కృష్ణ సర్ప విషాదపి
అంటే నల్ల త్రాచు విషము కంటే విషయముల్లో విషం ఎక్కువ ఉంటుందంట. ఆ కృష్ణ సర్పం యొక్క విషము మనని కాటు వేస్తేనే, పాము కాటేస్తేనే విషం లోపలికి ఎక్కుతుంది. ఈ విషయాలు ఎలాంటివి? దృష్ట్యా, చూసిన వాడిని లాగిపారేస్తాయి. ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్. చూస్తే చాలు. చూస్తే ఏమవుతుందంటే, చూపు వల్ల ఏం జరుగుతుంది? లోపలికి వెళ్ళిపోవట్లే. నువ్వు ఆంజనేయ స్వామివా? ఆంజనేయ స్వామి లాంటి వాడు అంటే ఆయన మహాయోగి. ఆయన విషయం నువ్వు ఆంజనేయ స్వామి కాదు కదా మరి. కాబట్టి ఏం చేయాలి? చూస్తే ఏంటి, వింటే ఏంటి, తింటే ఏంటి అనకూడదు. నీ నియమాలు నువ్వు హద్దుల్లో పెట్టుకో. ఒక్కసారేనండి, ఒక్కసారి చాలదా నడు విరగొట్టుకోవడానికి? ఎన్నిసార్లు పడాలి? ఒకసారి పడితే చాలదు. అందుకు యతత ప్రయత్నశీలుడు. ఇంకొకటి ఏంటంటే, ఈ కింద పడటం అనేది ప్రయత్నం చేసేవాడికే కింద పడటం జరుగుతుంది. ఎందుకంటే ఒక స్థాయిలో వెళ్ళిపోతున్నాడు. ప్రయత్నం చేయని వాడి కింద పడటం ఏముంది? కిందే ఉంటాడు వాడు, ఇక పడేది లేదు. పైకి వెళ్ళాలనుకునేవాడు కింద పడతాడు, కానీ అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఈ పైకి వెళ్ళాలని సాధన లేని వాడికి ఉండదు. ఇది చేసేవాడికి చెప్తున్నాడు, సాధకుడికే హెచ్చరిక. కాబట్టి ఎప్పుడు కూడా వివేక జ్ఞానమును కోల్పోకుండా ఉండాలి. కోల్పోకుండా ఉండాలంటే విషయాముఖము కావద్దు. విషయాముఖం కాకుండా ఉండాలంటే యుక్త ఆసీత మత్పరహ. నా లక్ష్యం అది. నా లక్ష్యం ఏంటి? ఈ చిన్న చిన్న విషయాల యొక్క ఇది కాదు. మరి రసోవై సహా, రసస్వరూపుడైన ఆ పరమాత్మలో లీనం అవ్వటమే. ఇప్పుడు పురాణాల్లో, ముఖ్యంగా పురాణం ఇతిహాసం రామాయణంలో సంబంధమైన ఒక కథ కాదు, ఇతివృత్తం, ఒక ఘట్టం, ఓ సంఘటన ఆధ్యాత్మిక దృష్టిలో నుంచి కూడా చెప్తారు రామాయణ సందేశం. గురుదేవులు దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇక్కడ నిరాహారస్య దేహిన విషయా వినివర్తంతే. ఈ ఇంద్రియాలని ఈ విషయాల వైపు మనం మనసు వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇంద్రియ అభిముఖం అయ్యి వాటిని జయించలేదు. మరి ఏం చేయాలి? వాలిని శ్రీరాముడు వధించాడు. ఇప్పుడు పెద్ద ఆరోపణ. ఏమిటి ఆరోపణ? వాలిని అన్యాయంగా చంపేశాడు రాముడు. ఆయన ఎటో అతను సుగ్రీవుడి వైపు యుద్ధం చేస్తుంటే మరి ఈయనేం చేశాడు? చెట్టు వెనక నుంచి కొట్టేశాడు. చాలా అన్యాయం కదా అని నిజమే. ఆ విషయాన్ని వాలి అడుగుతాడు. ఇంకా వాలి మరణించలేదు కదా. మరణించి కింద పడిపోయినప్పుడు రాముడినే అడుగుతాడు. వాలి డైరెక్ట్ గా ప్రశ్నిస్తాడు. ఏం ధర్మం అయ్యా, ఇక్ష్వాకు వంశీయుడివి, ఈ ధర్మమేనా? నేను నీ వైపు తిరిగి యుద్ధం చేస్తున్నానా? నన్ను ఇలా కొట్టొచ్చా నువ్వు? నీకేం కావాలి అసలు? అదేదో నన్ను అడిగితే నేను చేసేవాడిని కదా. చాలా 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 ప్రశ్నలు వేస్తాడు. అది సరే, రాముడు వాటన్నిటికీ సమాధానం చెప్తాడు. వాలి సంతృప్తి చెందుతాడు, అంగదుని అప్పగిస్తాడు. కథ అది. ఈ కథలో ఏమిటి సంకేతం? శ్రీరాముడు అంతటి వాడు ఎందుకు చేయాలి? సాధకుడు అనేవాడు ఏం చెయ్యాలి అనేసి దేని వెనక నుంచి కొట్టాడైనా వాలికి వరం ఉంది. ఏ వరం? అతని ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో వాడి యొక్క బలము సగం వెళ్ళిపోతుంది, వీడికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి సుగ్రీవుడు ఎంత బలవంతుడైనా అతనితో నిలబడి ఆ బలం అంతా అతనికి వెళ్ళిపోతుంది, వీడు గెలవలేడు ఎప్పటికీను. మనిషి కూడా అంతే. ఈ లోపల రుచులు ఉంటాయిగా, అభిరుచులు, రసం అవునా? ఇది లోపల ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఇంద్రియాలు అభిముఖమై నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తాయి అవి? నేను ఎంత కంట్రోల్ చేసుకుంటే కాలేదండి, లాగి పారేసేయండి అంట. ఆ బలం వాటికి ఎవరిచ్చారు? ఈ రసం. ఈ రసం ఉన్నంత వాళ్ళకి అవి లాగుతున్నట్టు కనిపిస్తాయి. నిజంగా వాటికి లాగే శక్తి ఉందండి? విషయాలు జడం కదా. జడమైన వస్తువులు నన్ను ఎలా లాగుతాయి చెప్పండి? నిజంగా అవి లాగట్లేదు. మరి ఏం లాగబడుతున్నాయి? నువ్వు అటు చూస్తున్నావు కాబట్టి ఈ ఇంద్రియాల్లో ఇంతకు ముందు అనుభవించిన సంస్కారం ఉంది చూసారా, అది ఒక్కసారి పైకొచ్చి ఈ మనసుని చేస్తుంది. మనసులు లాగుతుంది. లోపలే ఉంది లాగబడటం. విషయాలు ఏమీ లాగవు, అవి జడం. ఈ సంస్కారం పైకొచ్చి లాగుతుంది.
అవునా? ఎన్ని రోజులు ప్రయత్నం చేసినప్పటికీ అందుకే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యాన్ని విస్మరించకూడదు. దీన్నే వివేక చూడామణిలో శంకరులు చెప్తారు, ప్రమాదం. ప్రమాదో వై మృత్యు. ప్రమాదం అంటే ఏమరపాటు, లక్ష్య విస్మరణ, లక్ష్యాన్ని మర్చిపోవటం. అందుకే యుక్త ఆసీత మత్పరహ. నన్నే లక్ష్యంగా పెట్టుకో. నన్నే అంటే ఏంటి? పరమాత్మ అయినటువంటి ఆయన. లక్ష్యం అంటే ఏంటి? ఎప్పటికో చేరుకోవటం కాదు, నీ స్వరూపం అదే. నువ్వు అసలు దానికంటే భిన్నము కానే కాదు, అది అసలు స్వరూపం. ఇది వేసుకున్న ముసుగులు, తొడుగులు. తొడుగులేగా శరీరం ఒక తొడుగు, మనసు, బుద్ధి ఇవన్నీ ఏమిటి? పరికరాలు. వీటితో తాదాత్మ్యం చెందినప్పుడు, విషయాభిముఖం అయినప్పుడు లాగకుండా ఎట్లా? సో పరావర్తనము చెందాలి. పరావర్తనం అంటే ఏంటి? వెనక్కి తిరగాలి. సో విషయాభిముఖము కాకుండా పరమాత్మ అభిముఖముగా దృష్టి ఉండాలి. దృష్టి. ఇంద్రియములు అటే తిరిగి ఉంటాయి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ డిఫెక్ట్. ఈ ఇంద్రియములు సహజంగా బయటకే తిరుగుతాయి. అవి మరి ఇంద్రియాలు చూడకుండా మరి ఏమిటి? ఈ మానసికమైన దృష్టి, ఈ బుద్ధి యొక్క లక్ష్యం మర్చిపోతాం. అది